రాష్ట్ర బడ్జెట్ను తలతన్నే విధంగా సంక్షేమ పథకాల హామీలను ఎన్నికల్లో గుప్పించి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసగిస్తూ కూటమి నాయకులు పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. బాబు చేసిన మోసాన్ని ప్రజల్లో ఎండగట్టాలని కేడర్కు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తుని మర్చెంట్స్ అసోసియేషన్ భవనంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. రేలంగి రమణ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టౌన్లో ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని, ఏ సమస్య వచ్చినా నేరుగా తనకు తెలియజేయాలన్నారు. యనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే మాటలు చెబుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు యనమల కృష్ణుడు, కలిదిండి సత్యనారాయణరాజు, టౌన్ అధ్యక్షులు మార్నిడి శ్రీను, నక్క జాన్ ఆనంద్, కుక్కడపు కృష్ణారావు, అనిశెట్టి సూర్యచక్రం, కర్రి జగదీష్, చింతల సునీత, మర్రా దాస్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అది కూడా ప్రజలకు పెట్టడానికి ఇబ్బంది పడ్డాడు. పెద్ద మనుషులు, మహానుభావులు ఏ మాట అనేవారు? శ్రీలంక అయిపోయింది రాష్ట్రం, శ్రీలంక చేస్తున్నాడు లేదా సోమాలియా చేసేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడారు. మరి ఆయన టైంలో గత 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా కాలం ఉండగా కూడా రాష్ట్రం ఆదాయ విషయంలో కానీ, మౌలిక వసతుల విషయంలో కానీ, మౌలిక వసతుల పెట్టుబడుల విషయంలో కానీ మరి ఎందుకు ఆయన్ని కనీసం దగ్గరికి కూడా వెళ్ళకపోతున్నారు? 13% గ్రోత్ రేట్ ఉంటే మీ టైంలో 3%, యాక్చువల్గా పెరగాలి, అలానే 10% తగ్గింది. ఈ సంపద అంతా ఎవరి జేబుల్లో పోతుంది? ఈ డబ్బు అంతా ఎవరి జేబుల్లో పోతుంది? రాష్ట్రంలో మేధావులు ప్రశ్నించాలి, ఖచ్చితంగా చదువుకునే వాళ్ళు ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఎందుకంటే పాపం పేదలు, లేక చదువు లేని వాళ్ళు, లేకపోతే కష్టపడి తక్కువ ఉన్న వాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు జీవితంలో వాళ్ళు అనుభవించిన కష్టాన్ని బట్టి రెస్పాండ్ అవుతారు. జీవితంలో ఎప్పుడు కష్టాలతో సావాసం చేసేవాళ్ళు వాళ్ళ పడ్డ కష్టాన్ని బట్టి రెస్పాండ్ అవుతారు. కానీ ఉన్నత వర్గాలు ఉంటాయి, పేపర్ చూసి రెస్పాండ్ అవుతారు. పొద్దున్నే ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ చూసి రెస్పాండ్ అవుతారు, సాక్షి పేపర్ చూసి. వాళ్ళని తప్పుదావ పట్టించే పనిలో చంద్రబాబు నాయుడు గారు, ఎల్లో మీడియా కలిసి పనిచేస్తున్నారు. దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్న ఉన్నత వర్గాలందరినీ కూడా 2024 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతుంది. 2024లో లెక్క పెట్టండి, 5 సంవత్సరాల్లో జగన్ గారి పరిపాలనకి 5 సంవత్సరాల్లో, ఎందుకంటే 2014 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేశారు. మరి ఇప్పుడు మారారు కదా, కంపేర్ చేయండి ఒకసారి. 2019 నుంచి 24 వరకు జగన్ గారి పరిపాలనకి, 2019 నుంచి 24 వరకు జగన్ గారి పరిపాలనకి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు 24 నుంచి 29 వరకు చంద్రబాబు నాయుడు పరిపాలనకి ఒకసారి కంపేర్ చేయవలసిందిగా ఈ రాష్ట్రంలో ఉన్న మేధావుల్ని, చదువుకున్న వాళ్ళని, ఉన్నత వర్గాల వారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. 13 నెలలు అయింది ఈ రాష్ట్రం ఆదాయం ఎంత? ఈ 5 జగన్ గారి 5 ఏళ్ళు, చంద్రబాబు నాయుడు పరిపాలన 5 ఏళ్ళు. మౌలిక వసతుల మీద పెట్టుబడులు ఎంత ఈ రాష్ట్రంలో? జగన్ గారి హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఇవన్నీ కూడా కంపేర్ చేసుకోవాలి మనం ఖచ్చితంగా. ఏదో పేపర్లో వచ్చేస్తుంది, మనం ఏదో చదివేస్తున్నాం పేపర్ అని చెప్పేసి మనం ఆ ట్రాప్లో దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్న ఉన్నత వర్గాలని ఎల్లో మీడియా ట్రాప్లో పడవద్దని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నాను, సగౌరవంగా విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఎవరి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడే కాకపోవచ్చు, లేకపోతే వాళ్ళ ఎల్లో మీడియాకి సంబంధించిన వ్యాపారంలో కాంపిటేటరే కావచ్చు, వాళ్ళ మీద